హాయ్ ఫ్రెండ్స్, చనిపోతున్న కర్ణుడు. నేను చేసిన పాపం ఏంటి కృష్ణ? దానికి శ్రీకృష్ణుడు ఇచ్చిన సమాధానం. అప్పుడు దానవీర శూరకర్ణుడు బాధపడుతూ, అసలు నేను చేసిన పాపం ఏంటి కృష్ణ? నేను దానాలు చేశాను, పుణ్యాలు చేశాను, అవన్నీ ఏమైపోయాయి అని కృష్ణుడిని అడుగుతాడు. మరి కర్ణుడు అడిగిన ప్రశ్నలకు శ్రీకృష్ణుడు తన జీవితం ఆధారంగా చెప్పిన సమాధానం ఏంటి అనేది తెలుసుకోవడానికి ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మర్చిపోకండి. దానవీర శూరకర్ణుడు మహాభారతంలో ఉన్న ఒక గొప్ప యోధుడు. ఇతని వీరగాథ ఇప్పటికీ కూడా ప్రసిద్ధిలో ఉంది అంటే ఈయన ఎలాంటి యోధుడో ఆలోచించండి. మహారథి కర్ణుడు మరియు శ్రీకృష్ణుడి మధ్య జరిగిన చివరి సంభాషణలో మహారథి కర్ణుడు ఇలా అంటాడు: నేను పుట్టగానే నా తల్లి నన్ను వదిలేసి తల్లి ప్రేమని నోచుకోకుండా చేసింది. ద్రోణాచార్యుడి దగ్గర శిక్షణ కోసం వెళ్తే సుతపుత్రుడనను అవమానించి పంపించాడు. పరశురాముడి దగ్గర శిక్షణ కోసం వెళ్తే విలువిద్యనైతే నేర్పించాడు, కానీ ఎప్పుడైతే ఆ నేర్పిన విద్యని తప్పనిసరిగా ఉపయోగాల్సి వస్తుందో అప్పుడు ఆ విద్య గుర్తుకు రాకుండా శాపాన్ని నాకు ఇచ్చాడు. ఎప్పుడైతే నా బాణం ఒక ఆవును గాయపరిచిందో అందులో నా దోషం లేకుండానే ఒక బ్రాహ్మణుడు నన్ను క్షపించాడు. ద్రౌపది స్వయంవరంలో కూడా నిండు సభలో సూతపుత్రుడననే అవమానం నాకు తప్పలేదు. నా తల్లి అయిన కుంతీదేవి ఆఖరికి నా దగ్గరకు వచ్చి నా జన్మ రహస్యం చెప్పినప్పుడు నా మీద ప్రేమతో వచ్చింది అనుకున్నా. కన్న తల్లి కూడా దానం కోరింది అని, తమ పుత్రులను రక్షించుకోవడానికి వచ్చింది అని తెలుసుకోలేకపోయాను. ఎక్కడైనా నాకు గౌరవం దక్కింది అంటే అది కేవలం దుర్యోధనుని వలనే. మరి నేను దుర్యోధనుడి పక్షిలబడడం తప్పేలా అవుతుంది పరందామా అని అడుగుతాడు. ఈ మాటలు విన్న శ్రీకృష్ణుడు, కర్ణ, నేను పుట్టింది ఎక్కడో తెలుసా? కారాగారంలో. నేను పుట్టక ముందు నుంచే నా చావు కోసం బలిపీఠం వేసుకొని ఎదురు చూసింది. ఏ రాత్రి అయితే నేను జన్మించానో అదే రాత్రి తల్లిదండ్రులకు దూరమయ్యాను. నా మేనమామ కంసుడే నన్ను చంపాలని చూశాడు. నీ బాల్యం మొత్తం రథాలు, గుర్రాలు, బాణాల శబ్దాలు వింటూ గడిపావు. నా గతం అయితే గోశాల మాత్రమే ఉంది. నేను సరిగ్గా నడవడిక కూడా నేర్చుకున్నానో లేదో మహామహా రాక్షసులతో నా పోరాటం తప్పలేదు. నా వెనుక ఎలాంటి సేన లేదు. నేను ఎలాంటి శిక్షణ కూడా తీసుకోలేదు. నువ్వు నీ గురువు దగ్గర శిక్షణ తీసుకునే వయస్సులో నాకు శిక్షణ ఇచ్చేవారే లేరు. నాకు 16 సంవత్సరాలు వచ్చాక అప్పుడు ఒక గురుకుల ఆశ్రమానికి శిక్షణ కోసం వెళ్ళాను. నువ్వు నీకు నచ్చిన అమ్మాయిని వివాహం చేసుకున్నావు, కానీ నేను ఎవరినైతే ఇష్టపడ్డానో ఆమె నాకు దక్కనే లేదు. నన్ను నమ్ముకున్న నా ప్రజలు, నా కుటుంబాన్ని జలసంద్రుడి నుంచి కాపాడుకోవడానికి ఒక సముద్రం మధ్యలో దూరంగా ఉండాల్సి వచ్చింది. ఒకవేళ దుర్యోధనుడు కనుక యుద్ధం గెలిస్తే నీకు అందరి అభిమానాలు దక్కుతాయి. మరి ధర్మరాజు గెలిస్తే నాకేం దక్కుతుందో తెలుసా? ఈ యుద్ధం వల్ల పోయే ప్రాణాల కారణంగా దోషుడిగా పిలుస్తారు. అనేకమైన శాపాలను నేను పొందాల్సి వస్తుంది. నా ప్రజలు, నా కుటుంబం అనుకున్న వారికి కూడా దూరం అవ్వాల్సి వస్తుంది. ఒక్క మాట గుర్తుపెట్టుకో కర్ణ, జీవితం ప్రతి ఒక్కరికి సవాళ్ళు విసురుతుంది. జీవితం ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలంటే చెయ్యలేదు. దుర్యోధనుడు అన్యాయమైన మార్గాన్ని ఎంచుకున్నాడు, కానీ నువ్వు అధర్మం పక్కన నిలిచినా కానీ న్యాయంగా ఉన్నావు. అయినా కానీ విధిరాత అనేది ఫలించకుండా ఉండే. అవమానాలు ఎదురైనా పర్వాలేదు, మన అధికారం మనకు దక్కకపోయినా పర్వాలేదు, కానీ ఎలాంటి సమయంలో సమస్యలను నువ్వు ఎదుర్కొంటున్నావు అనేది ముఖ్యం. ఒకవేళ నువ్వు సరిగ్గా సమస్యలన్నింటినీ ఎదుర్కొని ఉంటే ఈరోజు నువ్వు ఇలా ఉండేవాడివి కాదు కర్ణ. అందుకే జరిగిపోయింది మర్చిపో. జీవితం ప్రతి ఒక్కరికి న్యాయం చెయ్యదు. విధి ఎలా ఉంటే అలా జరుగుతుంది. ఇలా అంటున్నానని అధర్మం వైపు నడవమని చెప్పడం లేదు. ఈరోజు నీ మరణం నిత్యం, అది కూడా అర్జునుడి చేతిలో. అప్పుడు కర్ణుడు ఇలా అంటాడు: నేను చావుకు ముందే సిద్ధమయ్యాను, కానీ నా ధనుర్విద్య శక్తి సామర్థ్యాలు ఏమవుతాయి? నేను చేసిన దాన ధర్మాలు, పుణ్యాలు ఏమవుతాయి? అప్పుడు భగవాన్ శ్రీకృష్ణుడు ఏం చెప్తాడంటే, నువ్వు మోసపూరితంగా చంపబడతావు కాబట్టి అలాంటప్పుడు నీకు ఎంత శక్తి సామర్థ్యాలు ఉన్నా, నువ్వు ఎన్ని దాన పుణ్యాలు చేసినా దాని ముందు అవి ఏమి పని చేయవు. రథచక్రం భూమిలో కూరుకుపోయినప్పుడు నువ్వు దాన్ని బయటకు తీయాల్సిందే కర్ణ. అదే సమయంలో అర్జునుడు అంజలిక బాణంతో నిన్ను మోసపూర్వకంగా వధించాల్సిందే కర్ణ. ఇదే కాలచక్రం యొక్క నియమం. ధర్మం ఎదురు వచ్చిన అధర్మం అంతం కోసమే ఇవన్నీ జరగాల్సిందే. ఒకవేళ నువ్వు చనిపోకపోతే పాండవులు దుర్యోధనుడిని ఓడించడం కుదరదు. దీని గురించి ఆలోచించి బాధపడడం మానే. ముందు ముందు నీ శక్తి సామర్థ్యాలు ఏంటో ఈ ప్రపంచమంతటికీ తెలుస్తుంది. రాబోయే యుగాలలో కూడా నీ పేరు మారుమోగుతుంది. మహారథి సూర్యపుత్ర, దానవీర శూరకర్ణ. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలియజేయండి.